ఇదా ఇదేందో చెప్పు పెద్దయినా. ఇది నాకేం తెలుదా? తెలుసా ఏంది? మా ఊళ్ళు అందరూ తెలుసు రెడ్డిదే. విడిమెట్ ఆడికి వచ్చినా కూడా అందరూ వాడుతున్నారు. చూడ దీన్నా వీడి మెట్ట వీడి మెట్ట వీడి మెట్టు వాడి మెట్టు నీ మెట్టు నా మెట్టు కాదు. నీ మెట్టు నా మెట్టు కాదు. నాకు మెట్లు లేవు. ఇలా చీప్ అనుకునే చూసుకో. గుడికాడవి తెచ్చుకునిందాము. గుడికాడ వి తెచ్చుకునిందాము. ఏమో మనకి తెలియదు. మేడం గుడికాడ తెచ్చుకున్నారా? మాట అసలు నాకు నచ్చలేదు చెప్తున్నా. పెట్టే వాళ్ళు పడుతుందయ్యా. పెట్టే వాళ్ళు పడుతుందయ్యా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ మేనేజర్ అసలు నాకు కంప్లైంట్ అయితే ఎవరు చెప్పాలి? నేను చెప్పుకో. నాకద్దు మేడమే చెప్తాను. నువ్వు నాకొద్దు ఆనకొద్దు గాని దీని పేరు వీడి మెట్టు వాడి మెట్టు కాదు. విడ్మెట్టు. విడ్మెట్టు అంటే నీ తప్పు చెప్పినా? కాదు, నేను తప్పు చెప్పినాను. నువ్వు చెప్పింది మేడం మంచోండి కదా. చాలా మంచోడు. అట్లా చేయకూడదు. మేడం మంచోడు. మేడం మొగుడు మంచోడు కాదు. సరే అన్ని ఇచ్చినావు. సరే గడ్డే లేదు నాకు. ఏం గడ్డ? కరెంట్ గడ్డ. కరెంట్ గడ్డ. కరెంట్ గడ్డ కాదు, అది ఛార్జింగ్ గడ్డ. ఛార్జింగ్ గడ్డ లేదు. మా ఊర్లో అందరూ కరెంట్ గడ్డమే కరెంట్ గడ్డమే. నా కరెంట్ గడ్డ ఎవడో కొట్టేసాడు. కరెంట్ గడ్డ ఎవడో కొట్టేసాడు అనేవాళ్ళు. నీ కరెంట్ గడ్డ ఎవరు కొట్టేసాడు కానీ కరెంట్ గడ్డ. కరెంట్ గడ్డ బాగానే ఉంది. బాగా కనిపిస్తుంది. పొట్ట కాదు, కరెంట్ గడ్డ. కరెంట్ గడ్డ. చెప్పు. ఇంతకీ క్యాష్ ఈలే, కార్డు ఈలే. దీనికి ఇంతకీ ఈఎంఐ కడతావా క్యాష్ కడతావా? నాకు ఈఎంఐ వద్దా ఎంఐ వద్దా? నీ దుంపదగా ఈఎంఐ ఏం రాదు కానీ దీనికి ఈఎంఐ కట్టు ముందు. మేడం వస్తుంది. మేడం వస్తుంది. మేడం రాదు. అవుందా? ఏదో సీరియస్ చూస్తుంది. వెళ్ళిపోతాను చెప్తాను. నవ్వు సార్ నవ్వు. వద్దులే బాగాలేదు వెళ్ళిపోతా. అందుకే నవ్వద్దని చెప్పిన పెద్ద అమ్మాయితో పెట్టుకుంటే ఇట్నే ఉంటది. ఈ ఫోన్ లో కెమెరాలో సెల్ఫీ దిగుదామా? సెల్ఫీ మా చెల్లిది మీకెందుకు? మా చెల్లిది నీకెందుకు? మా చెల్లి నీకెందుకు? మీ చెల్లి లేదు స్వామి. ఇదో సెల్ఫీ. ఇదో ఇట్టంటే ఫోటో వస్తుంది. ఇది వచ్చిందా? మన ఇద్దరం కనబడుతున్నాం దాంట్లో. మన ఇద్దరం కనబడుతున్నాం దాంట్లో. నువ్వు చూడు ఎంత కర్రీ కనిపిస్తున్నావు. నువ్వు ఎట్ట ఉండాలి. నువ్వు ఎట్ట ఉండాలి. నేను తెల్లంగానే ఉండాలి. తెల్ల చెంట వేసుకొని. అమ్మా మొత్తానికి పెద్దానికి వాళ్ళు తగ్గిపోయింది మేడం. ఆయన చేసిన వాళ్ళకి బుర్ర హీట్ అయిపోయింది మేడం. నాకు లీవ్ కావాలి. నీకు లీవ్ కాదు, మొత్తం ఈ జాబ్ నుంచి నేను తీసేస్తున్నాను. నువ్వు కూడా పెద్ద పట్టి వెళ్ళిపో. నెంబర్ ఇవ్వండి, వాట్సాప్ నెంబర్. కలిసి తీసుకోండి మేడం. చూసారుగా మన గలాటా గ్యాంగ్ ఒకరి మీద ఒకరి పంచులతోటి ఎలా నవ్వించారో. ఒకసారి వాళ్ళని స్టేజ్ పైకి పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. మన గలాటా గ్యాంగ్ చాలా చక్కగా నవ్వించారు. ఇంకా నవ్విస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి 95 న్యూస్. తగ్గేదేలే కామెడీ షో ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. 95 న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలాగా ఈ వారం కూడా మనల్ని కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు గలాటా గ్యాంగ్ అండ్ టీమ్. హాయ్ హలో నమస్తే. నేను మీ ఎంపీని కాదు ఆర్ఎంపీని. నా పేరు చెప్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్క రోగం కూడా ఉండదు. నా పేరు చెప్తే రోగాలకే రోగం పోతుంది. అందుకే నా పేరేంటో తెలుసా? రోగం. ఈ చుట్టుపక్కల గ్రామాలకు మనమే ఆసారా కాదండి, ఆసరా. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మనమే తోడు నీడ. తోడు అంటే పెరుగులో వేసే తోడు కాదండి. నీడ అంటే రాత్రిలో చూసి దయ్యాలు భయపడే నీడ కాదు. ఆ నీడ వేరే. ఓకే
చారు ఓ చారు కడుపు నొప్పి చారు. ఓకే 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 నేను చూస్తా. ఏంటి బిడ్డ తంతున్నాడా? లేదే. మరి కాళ్ళు చేతులు పైకి కిందకు వచ్చాయా? కాళ్ళు కిందనే ఉన్నాయి కదా. నీవి కాదయ్యా బిడ్డవి. ఏ నీ అంటే బిడ్డను అవుతాను, నా పొట్ట వచ్చింది తిని తినే. ఓ ఇది ఆ పొట్టనా? ఓకే 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 చెప్పు ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి? రాత్రికి కడుపు నొప్పిగింది సార్. రాత్రి నుంచి ఏదైనా టైటానిక్ రాయించండి అంతా. ఒరే నీ కడుపు నొప్పి టైటానిక్ రాసిలేంరా, టానిక్ రాసి ఇవ్వగలం అంతే. టైటానిక్ కావాలంటే నువ్వు వేరే దేశం పోవాలి. దాని టైటానిక్ అంటారా? నిజంగా టైటానిక్ అనుకున్నా. వద్దులే టానిక్ ఒకటి చాలు మనకు. ఇందుకు రాత్రి ఏం తిన్నావు? వంకాయ. ఏడుంది వంకాయ? వంకాయ ఇన్నే ఉందయ్యా మొత్తం. కరిగిపోలేదా? కరిగిపోలేదు, మొత్తం వంకాయ ఉంది. కట్టి చేయాలి ఇప్పుడు? పోస్ట్ తీసేసిందే, వేరే ఆప్షన్ లేదు. ఇది వంకాయనా? వంకాయనే. మళ్ళీ వండుకోవచ్చా? వండుకోవచ్చు, బయటికి తీసి మరి వండుకో. వాటిని తీయాలా? అది వస్తుంది, అదే టైం పడితే వచ్చేస్తుంది. సరే తీయండి. సరే కానీ వంకాయ ఏడం చూస్తాను అంతా. వంకాయ ఇక్కడ ఉందయ్యా. ఇంకా పైకి రాదా? ఇప్పుడు కొంచెం పైకి వచ్చింది. గుండెలోకా? ఏం డాక్టర్ గుండెలే కట్టొస్తుంది. మనం అనుకుంటే బయట కూడా తీసేయచ్చా? తీసేయమంటావా? వద్దులే, వెనక్కి తిరిగి వద్దులే. రాత్రి బిర్యానీ తిన్నాను, అరగలేదేమో. ఒక ఇంజక్షన్ ఏంటి సార్? ఎంత తిన్నావు బిర్యానీ? బాగా పర్వాలేదు సార్, 3 రోజులకి ఐడికి తిన్నా. ఇంత కోడి తిని ఇంత ఇంజక్షన్ ఏమంటే యాడ్ సరిపోతుందిరా? అట్లా వెళ్ళి తిరుపతికి వేసినప్పుడు నడుచుకుంటూ అప్పుడు అరిగిపోతుంది. ఇప్పుడు ఎందుకు లేదు సార్ తిరుపతి? అవన్నీ నువ్వు ఇంజక్షన్ ఎత్తావు లేదు? నువ్వు ఇంజక్షన్ కాదు, నీకు అవుట్ జంక్షన్ కూడా వేస్తా. రాత్రిపూట చలి వణుకుతున్నా సార్, ఏం చేయాలి సార్? పెళ్ళి అయిందా? అయింది సార్. వెళ్ళి పిల్లల దగ్గర పడుకో, లేదంటే చలిమంట దగ్గర కూర్చో. ఏంది సార్ మీరు టాబ్లెట్ ఇవ్వమంటే చలిమంట అంటారు మీరు? అరే బాబు ఏం పేరు నీది? సామి చారి? చారి కాదు, గూడాచారి. రేపు గూడాచారి. దీనికి మించి మందు లేదురా, పోయి చలిమంట దగ్గర ఎచ్చగానే కూర్చో, పిల్లం పక్కనైనా పడుకో. అన్ని టాబ్లెట్ లేదా? టాబ్లెట్ ఉండవురా దీనికి. ఏం డాక్టర్ అయినా చలికి వణుకుతాంటే వల్లాడుతుంటే నువ్వు అలా ఆడిపోయి వణుకుంటావు, ఆడమనుకుంటే ఇంకా నిద్ర రాదు. సరేగానే రాత్రి నుంచి వేలు పని చేయలేదు సార్. ఏ వేలు? వడివేలా తడివేలా? వడివేలేను సార్, తడివేలేను సార్, నా వేలు సార్. చూపించు. ఎక్కడ పెట్టుకున్నారా? ఏడ పెట్టలేదు సార్ రాత్రి. ఎక్కడో సలవుతుందని హెచ్చుగా పెట్టినట్టున్నావు. అదేం లేదు సార్. అదే బయట చలిమంట దగ్గర. చలిమంట దగ్గర కాల్చుకోండి కదా, వేడికి కాలింది సార్ రాత్రికి. ఒకసారి చూపించు. ఇది తీసుకెళ్ళి ఒకసారి అక్కడ పెట్టు. ఎక్కడ? అదే ఇందాక వేడిలో పెట్టావు కదా, ఇప్పుడు తీసుకెళ్లి చలిమంటలో పెట్టు. చలిమంట వేడిమంట రెండు ఒకటే కదా సార్? సార్ రాత్రి కూడా ఊపిరి రావట్లేదు సార్. ఆగాగు, ఏమైంది? నేను ఊపిరి ఆపేసాను సార్. ఊపిరి ఆపడం ఏంట్రా? అదా, ఇంకోసారి ఇలా ఆపేయాల్సి వచ్చినప్పుడు అలా ముందుకెళ్తే ఒక బర్రె ఉంటది కదా, దాని మూత దగ్గరికి వెళ్ళి అది ఊపిరిస్తుంది. వద్దులే సార్, ఊపిరి పీల్చుకుంటా. నువ్వే తీసుకుంటా సార్. సార్ ఏదైనా మంచి ఎనర్జీ కోసం ఏదైనా బోర్నవిటా లాంటిది ఇంకోటి ఏమైనా ఇవ్వండి సార్. ఎందుకు నువ్వు వీక్ గా ఉన్నావా? అమ్మా ఇలాంటి వాళ్ళ కోసమే నీకు బోర్నవిటా కాదు, మహేష్ విట్టా కూడా ఇస్తా, చూసుకో. ఆయన ఎందుకు సార్? ఆయన కాదురా, అదొక ప్రోడక్ట్ పేరు, మహేష్ విట్టా బోర్నవిటా. బాహుబలిలో కట్టప్ దీన్నే వాడాడు. అవునా? ఎప్పుడు? పడుకున్నప్పుడా? కాదు, నిద్ర లేచినప్పుడు. ఓకే, మంగడగలేదా? ఓకే సార్. ఆ చర్మం మెరసాలంటే ఏం చేయాలి చెప్పు? మంచి చమ్కి లైట్లు మొత్తం కింద వేసుకో, ఆటోమేటిక్ గా మెరుస్తుంది. ఆ మెరసడం కాదు సార్, చర్మం మెరిసేది చూడండి సార్. చర్మంకే వేసుకో చమ్కి లైట్లు. సార్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే దుర్వాసన వస్తుంది నోటి నుంచి. నాకు నీకు వస్తుందా? దీనికి ఒక్కటే పరిష్కారం. ఏం చేయాలి? మాస్క్ వేసుకోవే ఫస్ట్. మాస్కా? అది కాదు సార్, ఎప్పుడు మాస్క్ వేసుకోలేం కదా, మామూలుగా ఉన్నప్పుడు రాకుండా ఉండాలి. ఏం చేయాలి? మేము దూరంగా వెళ్ళిపోవాలి అంతే.
ఉన్నట్టుండి నాకు గుండె నస్తాను సార్. ఒరే గుండె ఈడు ఉండదురా, ఇదిగో ఈడు ఉంటది గుండె. సారీ ఈడ కాదు, ఈడు ఉంటదంట. నిన్ననే మా సార్ చెప్పిండు. ఓకే ఓకే సార్. సార్ ఏదన్నా ఏమైనా చేయండి సార్, నొప్పి వస్తుంది. ఏం చేయలేమురా, మొత్తం స్కాన్ చేయాలి ఒకసారి. అవునా? ఒక్క నిమిషం సార్, ఫోన్ పే స్కాన్ తీసుకొని వస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఒక్క నిమిషం సార్, ఫోన్ పే స్కాన్ తీసుకొని వస్తా. ఏమన్నా? ఫోన్ పే స్కాన్ చేయాలంటే. ఫోన్ పే స్కానర్ కాదురా, నేను చెప్పింది బాడీ స్కాన్ చేయాలని. బాడీ స్కానా? నా బనీని తెస్తాను సార్. బనియన్ కాదురా, బాడీ స్కాన్ అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం స్కాన్ చేయాలా. అవునా? సరే ఎంత అవుతుంది సార్ ఫోన్ పే? 20-30 వేలు ఒక స్కాన్కి అవుతుందేమో, నాకు కూడా తెలియదు, మా సార్ని అడగాల. సార్ స్కాన్ చేయాలి అంతే కదా సార్? ఏమేం చేయాలి నాకు లోపల? మొత్తం నీ లోపల ఉన్న అవయవాలన్నీ స్కాన్ చేయాలి. ఆవాలు ఒప్పుకోదు సార్, అవదే. ఎక్కడ దొరికారా? ఓ మై శకలక స్వామి, ఓ మై శకలక స్వామి. చూడు, ఆ స్కానింగ్ అంటే నీ బనియన్ స్కానింగ్, నీ ఫోన్ పే స్కానింగ్ కాదు, మొత్తం నీ అవయవాలన్నీ స్కాన్ చేయాలి. దానికి మా ఒప్పుకోవాలి కదా సార్, మా ఆవాల కోసం. రే మీ ఎందుకు ఒప్పుకోదురా? నేనేమన్నా మీ రెండో పెళ్లి చేస్తానన్నా ఏంది? అవ్వాలని ఎట్ట ఒప్పుకుంది మా అవ్వయ్యే? అబ్బా శకలక స్వామి, నేను చెప్పింది అవ్వాలు తాత అవ్వాలు కాదురా, టోటల్ నీ బాడీలో ఉన్న అవయవాలు. అంటే ఈ కాయ, అదే గుండెకాయ ఉంటాయి కదా, అవి చెప్పా. ఓకే, దానికి స్కానింగ్ కి ఖర్చు అవుతుంది, మొత్తం రెడీ చేసుకో, వెళ్ళు. అక్కడ ఖర్చు రెడీ చేసుకోవాలా? నేను రెడీ చేసుకోవాలి. నువ్వు రెడీ అయ్యి ఖర్చు రెడీ చేసుకో. మేకప్ వేసుకోవాలా? ఒరే స్కానింగ్ అంటే నీ బనియన్ స్కానింగ్, ఫోన్ పే స్కానింగ్ కాదురా, ఓల్ మొత్తం నీ అవయాలన్నీ స్కాన్ చేయాలి. ఏదో అవ్వాలో ఇలా తాత నాకు ఏదో చేసి పెట్టండి, నాకు బాగా చూసి పెట్టండి. స్వామి పిలిచినారా? ఒరే ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే నేను చంపేస్తాను. ఎందుకు? ఈ సెటస్కోప్ వేసి చంపేస్తాను నేను. వెళ్ళు ఫస్ట్. సార్ ఇదేంది? సెటస్కోప్. సెటస్కోపా? అరే చెత్తలో ఉండేది ఏం తెచ్చుకున్నారు సార్? చెత్తస్కోప్ కాదురా, కొండగోరి మొహమడా. చెత్తస్కోప్ కాదురా, కొండగోరి మొహమడా, సెటస్కోప్. ఓకే ఓకే, సారీ సార్. ఇంకోసారి ఇక్కడ కనిపించదు, వెళ్ళిపో ఫస్ట్. ఈసారి నాకు రోగాలు అనేది క్లియర్ చేయండి సార్. సార్ సార్ ఏం సార్, ముందే నీకు చాలా బాధలు ఉంటే మళ్ళా కొడతారు. ఓ నీకు బాధలు కూడా ఉన్నాయా? చాలా బాధలు ఉన్నాయి. ఏది ఒకటి చెప్పు. కడుపులో బాధ కాదు సార్, ఇంకో బాధ ఎక్కువ ఉంది సార్. అదేదో చెప్పరా, అది చెప్పు ఫస్ట్. పండ్లు రాలిపోతున్నాయి సార్. ఇది చూడండి. అబ్బా అన్ని బాగానే ఉన్నాయి కదరా సార్? ఈ పండ్లు కాదా, మామిడి పండ్లు. స్వామి పిలిచారా? ఒరే నిన్ని కాదురా, కొండగోరి మొహమాడా. నా పేరు కూడా అదే. ఇప్పుడు ఏం చేయమంటావు? దానికి ఏదన్నా చెట్టుకు మందు రాయించండి సార్. దానికి ఏం మందు రాస్తాంరా? సరే నువ్వు క్వార్టర్ వేస్తావా? క్వార్టర్ ఫుల్ వేస్తావా? అసలు ఏం సార్, అది కూడా లేదు సార్. అవునా? 90 వేస్తాను. 90 వేస్తావా? అయితే నువ్వు సగం తాగి చెట్టు సగం పోయి నీలాగే అది కూడా మంచి బలంగా ఉంటది. మీకు సార్? మీరు మీకు కూడా లేదు సార్, నాకు తెలుసులేదు సార్. బాలకృష్ణ బ్రాండ్ నో సేమ్. అది వచ్చింది సార్. సార్ డాక్టర్ మళ్ళీ వచ్చావు సార్? డాక్టర్ కావాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎందుకు రా నీకు అవన్నీ, వెళ్ళిపో పని చూసుకో. సార్ చెప్పండి సార్, ఏం కాదు నేను చెబుతా సార్. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ కదా ఇప్పుడు చూడు, ఎంబీబీఎస్ 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 చదివేసిన సార్. అరే ఎందుకు రా అలా అరుస్తున్నావు బురదలో కప్పలాగా? ఎంబీబీఎస్ అంటే 4 అక్షరాల కోర్స్ చదవడం కాదు, 4 అక్షరాల పేర్లు చదవడం కాదు, 4-5 ఏళ్ళ కోర్స్ చేయాలి. చేసుకొని వస్తా సార్, ఖచ్చితంగా చేసి నీ డాక్టర్ అవుతా, నీకు ఎదురుగా పెడతా హాస్పిటల్. నువ్వెందుకైతావురా డాక్టరు? అవుతాను సార్, నేను నీ మీద కోపంతో మీకు ఫీ ఇవ్వలేకపోతున్నాను. నేనే డాక్టర్ అయితే నా రోగం నేనే చూసుకోవచ్చు కదా. ఒరే
ఎవడు ఏ డాక్టర్ చదివినా రోగ వైద్యనాథ్ అంత ఫేమస్ మీరు అవ్వలేరా? అంత లేదు, మీరు ఫీజు ఇవ్వలేకపోతున్నాను, నేనే డాక్టర్ అయ్యి నా రోగాలు నేనే చూసుకుంటా. అయితే ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఫీజు ఇచ్చేయి. ఇప్పుడు ఫీజు ఫీజు ఇచ్చేయి. అసలు ఏం చేశారు సార్ మీరు? అంత తప్పులు చెప్పినారు. ఫీజు ఇవ్వకపోతే రే పైన నీ గుండెని కిందకి లాగి పెట్టేస్తా. ఆల్రెడీ మీ గుండె లాగేశాను నేను. అవునా? ఎలాగా? నడుస్తూ నువ్వు పాటలు పాడేది, డాన్స్ ఇదంతా రికార్డింగ్ అయినాయి. బయటకు చెప్పద్దురా. మీ ఆవిడకి పెట్టా వాట్సాప్ లో, చూసుకో. ఇంటికి పోతే హాస్పిటల్ నీకు ఇంజక్షన్లే అన్ని, మామూలు కాదు. బాయ్. నా కొంప ముంచాడు కదరా దేవుడు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు తప్పక చూడండి గలాటా గ్యాంగ్ అండ్ టీమ్ తగ్గేదేలే కామెడీ షో.